రేపే జూలై 20వ తారీఖండి. మొదటి ఆషాఢ సోమవారం రాత్రి 8 గంటల లోపు దీపంలో ఇది వేసి పెడితే చాలు. 2 నిమిషాల్లో మీకున్నటువంటి దరిద్రాలన్నీ కూడా పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయన్నమాట. మనకి ఆషాఢ మాసం అంటేనే ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ సోమవారానికి, అందులో మొదటి సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సోమవారం రోజు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ గుర్తుంచుకొని నేను చెప్పిన ఈ నియమాలను పాటించుకుంటూ ఈ ఆకు మీద దీపంలో ఇది ఒక్కటి వేసి పెట్టండి చాలు. మీకున్నటువంటి దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఇది మీరు చేసిన 2 నిమిషాల్లోనే అద్భుతమైన ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాగే ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, ఇంట్లో మనం ఆహార నియమాలు ఏ విధంగా పాటించుకోవాలి, ఏ కూరలు తినకూడదు, ఏ కూర తినాలి, అలాగే ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తానండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే సగం చూశారు అంటే మీకు సగం మాత్రమే అర్థమవుతుంది. ఏం చేయాలో తెలియకపోవచ్చు, వచ్చే ఫలితాన్ని మీరు దక్కించుకోలేకపోవచ్చు. కాబట్టి పూర్తిగా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి మీ మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ కామెంట్ చేయండి. ఆ సంకల్పం అనేది మీకు 100% సిద్ధిస్తుందన్నమాట. అయితే ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలెగవాలి. ఎప్పుడైనా కానీ మనకి పండుగ రోజుల్లోనైనా లేదంటే కనుక నార్మల్ రోజుల్లోనైనా కానీ ఎవ్వరూ కూడా ఇంట్లో సూర్యుడు ఉదయించేంత వరకు నిద్రపోకూడదండి. మనకి ఏం చేసినా కలిసి రావట్లేదు అని చెప్పి అనుకోవడానికి మనం చేసే తప్పు ఇది మొదటిదనమాట. కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలెగవాలి. లేచిన తర్వాత బయట వాకిలంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని నీళ్లు చల్లుకొని మంచిగా ముగ్గుపిండితోటి ముగ్గు పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది చాక్ పీసులతోటి ముగ్గులు వేస్తున్నారు. చాక్ పీసులతోటి ముగ్గులు పెట్టుకోవడం వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, కలహాలు, ఎడబాట్లు ఏర్పడతాయి. కాబట్టి ముగ్గు పిండితోటే ముగ్గు పెట్టుకోవాలన్నమాట. దాని మీద చక్కగా పసుపు వేసి కుంకుమ చల్లుకోండి. అలాగే ఈరోజు మీరు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతోటి పూజించుకోవాలి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మీరు ఇల్లు కూడా నీట్గా తుడుచుకోవాలి. ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఆ ఒక్క ఉప్పు నీళ్లు కలిపి అంటే ఉప్పును కలిపిన నీటితోటి మీ గదిలో మూలలా కూడా తుడుచుకోవాలన్నమాట. మన ఇంట్లో మన కంటికి కనిపించినటువంటి నకారాత్మక శక్తులు, కారాత్మక శక్తులు, ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్తారు వస్తారు, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. ఏదో శక్తి అనేది, చెడు శక్తి అనేది ఇంట్లో ఉంటుంది, అశాంతి ఉంటుంది, మనకి ఏది కూడా సరిగ్గా అనిపించడం లేదు, బద్ధకంగా ఉంటుంది, ఏ పని చేయాలి అనిపించడం లేదు అని చెప్పి చాలామంది కూడా ఇంట్లో ఉండటానికి కూడా ఇష్టపడరు అనమాట. దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివిటీ పోగొట్టుకోవాలి అంటే కనుక ఇల్లు ఎప్పుడూ కూడా మనం పాజిటివ్గా ఉంచుకోవాలి. అలా పాజిటివ్గా ఉండటానికి ఉప్పు నీటితోటి శుభ్రం చేయడం ముఖ్యం అన్న విషయాన్ని తెలుసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళల్లో కాస్తంత పసుపు వేసి ఆ పసుపు నీటిని ఇల్లంతా కూడా చల్లుకోండి. ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చి ఆ పీరియడ్స్ వల్ల ఏదైనా కానీ మైలు వచ్చినా కానీ లేదంటే ఏదన్నా కానీ మీకు ఏదైనా దోషాలు ఉన్నా కానీ లేదంటే కనుక ఎవరైనా చనిపోయి సూతక దోషాలు ఉన్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి పసుపు నీటితోటి ఇంటిని శుద్ధి చేసుకోండి. తరువాత వచ్చేసి మీరు ఈరోజు స్నానం చేసేటప్పుడు కూడా ఈ చిన్న పని చేసి స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి కష్టాలు, అలాగే మీ ఒంటిని ఆవహించినటువంటి నరఘోష, నరదిష్టి, కంటి చూపు, దిష్టి దోషాలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. దానికోసం మీరు ఈరోజు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపు
పసుపు కానీ, ఉంటే కొంచెం ఉసిరి పొడి కానీ, లేదంటే కనుక కొంచెం విభూది ఉంటుంది కదండి శివుడి దగ్గర విభూది, ఆ విభూదిని కానీ, లేకపోతే ఒక గుప్పెడు వేపాకులు కానీ వేసుకొని వీటన్నింటిలో ఏదో ఒకటి వేసుకొని ఆ నీటితోటి తలంటు స్నానం చేయండి ఈ రోజున మీరు ఇవి వేసుకొని స్నానం చేసి చూడండి. మీ ఒంటికి ఏదో ఒక అంటే మమ్మల్ని ఇప్పటి వరకు ఏదో బరువుగా తలనొప్పిగా తలంతా భారంగా అనిపించిందంతా కూడా పూర్తిగా పోయి తేలిక భావన, ఒక నూతన ఉత్సాహం, నూతన ఉత్తేజం అనేది మీ శరీరానికి కలుగుతుందన్నమాట. అలాగే ఈరోజు మీరు గోమాతకు సేవ చేసుకోవడం, గోమాతకు పూజ చేసుకోవడం, గోమాతకు ఆహారాన్ని తినిపించడం చాలా చాలా మంచిదన్నమాట. మీరు జాతక దోషాలతోటి బాధపడుతుంటే గోమాతకు తోటకూర, పాలకూర, బచ్చలి కూర తినిపించండి. దీనివల్ల మీకున్నటువంటి జాతక దోషాలు తొలగిపోతాయి. ఒకవేళ మీరు అనారోగ్య సమస్యలతోటి బాధపడుతుంటే కనుక ఈరోజు గోమాతకు బీట్రూటు, క్యారెట్, దుంపలు తినిపించండి. దీనివల్ల మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే వంకాయ తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే బెల్లం తినిపించడం వల్ల ఏదన్నా మనకి నానపెట్టిన పెసలతోటి కానీ, నానపెట్టిన బియ్యంతోటి కానీ బెల్లాన్ని కలిపి తినిపించడం వల్ల మీకు ధనలక్ష్మి కటాక్షం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఈరోజు మీరు ఏ సమస్యలతోటి బాధపడుతున్నారో ఆ సమస్యలకు తగ్గట్లుగా గోమాతకు ఆహారాన్ని తినిపించినట్లయితే ఆ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి శంకు పూలతోటి శివయ్యను పూజించండి. శివుడు అంటేనే బోలా శంకరుడు. శివుడికి తెలుపు అంటే చాలా ఇష్టం. తెలుపు రంగు పుష్పాలతోటి కానీ, లేదంటే కనుక శంకు పుష్పాలతోటి కానీ, ఒకవేళ మీకు అవి అందుబాటులో లేని పక్షంలో మీ దగ్గర ఏ పుష్పాలు అయితే అందుబాటులో ఉన్నాయో ఆ పుష్పాలను ఈశ్వరునికి విశేషంగా అలంకరించుకోండి. మీ ఇంట్లో కనుక శివలింగం ఉన్నట్లయితే కనుక ప్రత్యేకంగా మీరు అంటే అభిషేకాలు నీటితోటి కానీ, పాలతోటి కానీ, లేదంటే కనుక గంగా జలంతోటి కానీ, విభూదితోటి కానీ, పంచామృతాలతోటి కానీ, ఇలా ఏదో ఒక దాంతోటి మీరు ఈరోజు అభిషేకాలు అనేవి చేయండి. ఏదైతే మీరు అంటే దేంతో చేసినా కూడా పర్వాలేదు, కానీ శివుడికి అభిషేకం చేసి పూజించుకోవడం వల్ల మీకున్నటువంటి రుణ బాధలు, అప్పుల సమస్యలు తొలగిపోవడంతో పాటుగా మీరు గతంలో ఎవరికైతే అప్పులు ఇచ్చి వారి చేత మాటలు పడ్డారో వారే మీ దగ్గరికి వచ్చి అప్పులు అడిగే స్థాయికి మీరు ఎదుగుతారనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు ఈ యొక్క ఈశ్వరునికి అభిషేకం చేయడానికి మీ ఇంట్లో స్ఫటిక లింగం, అది కూడా బొటన వేలుకు సగానికి ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకోండి. ఈ యొక్క బొటన వేలు సగానికంటే ఎక్కువ సైజు శివలింగం ఇంట్లో ఉండకూడదు. అది సగానికి ఉన్నటువంటి శివలింగం ఉంటేనే మంచిది. అంతకంటే పెద్దది ఉంటే మీరు నిత్య అభిషేకాలు, నిత్య పూజలు, నిత్య నైవేద్యాలు ప్రసాదించాలన్నమాట. కాబట్టి అట్లా తీసుకోకుండా మీ యొక్క బొటన వేలులో సగం ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకోండి. ఈ విధంగా ఈరోజు దేవునికి నైవేద్యంగా పాలు, పంచదార కలిపినటువంటి పాలని కానీ, లేకుంటే కనుక పాలు బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పించుకోండి. అదేవిధంగా ఈరోజు మీ ఇంటి గడపలకి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా ఇంటి గడపని కూడా అలంకరించుకోవాలన్నమాట. ఇంటి గడప, ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉండాలి. ఏ ఇంటి సింహద్వారం అయితే అందంగా చక్కగా అలంకరించబడి ఉంటుందో ఆ ఇంట జ్యేష్ఠాదేవి అడుగు పెట్టదు, ఆ ఇంట్లో లక్ష్మీదేవి బయట అడుగు పెట్టదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు దగ్గరలో కనుక శివాలయం ఉంటే కనుక ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతులతోటి అభిషేకం చేయండి. ఒకవేళ కుదరని పక్షంలో మీ పేరిట అయినా శివలింగానికి అభిషేకాలు చేయించుకోండి. అలాగే ఈరోజు మీరు
ప్రత్యేకంగా ఈశ్వరునికి బిల్వదళం మీద దీపారాధన చేయండి. అలాగే మీరు ఈరోజు ఇల్లంతా కూడా శుభ్రపరచుకున్న తర్వాత కనీసం మీరు పొంగల్ ఇవన్నీ చేసుకోకపోయినా కానీ ఇంట్లో పాలు పొంగించుకోండి. పాలు పొంగించుకోవడం వల్ల సిరి సంపదలు కలుగుతాయన్నమాట. ఆషాఢ మాసం అంటేనే మనం అమ్మవారికి విశేషంగా పూజలు చేసుకుంటాం. అలాగే అమ్మవారు ఎక్కడ ఉంటారో స్వామివారు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి శివుడు పార్వతి ఇద్దరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మనం పూజ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈరోజు పాలు పొంగించుకోండి. అదేవిధంగా మీకు ఏదైనా కానీ కష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా, బాధలు ఉన్నా ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులతోటి చెప్పకండి. ఎదుటి వ్యక్తులతోటి చెప్పడం వల్ల మీకున్నటువంటి కష్టాలు అనేవి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఈ రోజుల్ని బట్టి ఎవ్వరూ కూడా మన కష్టాలు తీర్చడానికి ముందడుగు వేయడం లేదు. ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గరికి వచ్చారు అంటే ఏదో ఒక స్వార్థంతో మాత్రమే మన దగ్గరికి వస్తారు. కాబట్టి ఎవరికి కూడా మీరు కష్టాలు చెప్పుకోకండి. ఆ యొక్క కష్టాలు, బాధలు అన్నీ కూడా ఆ బోలా శంకరుడికి మాత్రమే చెప్పుకోండి. అదేవిధంగా ఈరోజు గోళ్ళు కత్తిరించుకోవడం, ఎదుటి వారిని శపించడం, దుర్భాషలాడటం, గెడ్డం గీసుకోవడం అంటే షేవింగ్ చేసుకోవడం, హెయిర్ కట్ చేసుకోవడం ఇటువంటివి కూడా చేయకూడదనమాట. ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళని కొట్టడం కానీ, అవమానించడం కానీ, వారి కంటి వెంట నీరు వచ్చేటట్లుగా మీరు ప్రవర్తించడం కానీ ఏది కూడా చేయకూడదు. ఇంట్లో పిల్లల్ని అరవడం కానీ, పిల్లల్ని కొట్టడం కానీ, పిల్లలను ఏడిపించడం కానీ ఇటువంటివి కూడా చేయకూడదు. అలాగే ఈరోజు వంట వండే విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే కోడిగుడ్డు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, రొయ్యలు కానీ, ఇంకా వచ్చేసి మనకి పీతలు కానీ ఇవి ఏవి కూడా తినకూడదు. సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే ఈరోజు తీసుకోవాలి. ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉంటే ఇంకా చాలా మంచిదనమాట. ఆరోగ్యంలోనే మనకి ఆహారంలోనే ఆరోగ్యం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఏదో ఒక తప్పు ఈ యొక్క ఆహారం విషయంలో చేయడం వల్లే మనకి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, మానసికంగా ప్రశాంతత లేకపోవడం, ఎప్పుడూ ఒంట్లో నలతగా ఉండడం, నీరసంగా అనిపించడం, ఏదో కోల్పోయినట్లుగా బాధపడుతూ ఉండటం, ఎదుటి వారు మనల్ని చూసి చులకనగా హేళనగా మాట్లాడుతూ ఉండటం, ఒకటి పోతే ఒకటి ఇప్పుడు చిన్న వాళ్ళకి థైరాయిడ్లు అని చెప్పి, షుగర్లు అని చెప్పి రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఏవో మనం ఈ జన్మలో చేయకపోయినా ఏ జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల కర్మ ఫలితాలు ఏవో మనం అనుభవిస్తున్నాము. కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవడానికి ఇటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాలలో ఈ ముఖ్యమైనటువంటి నియమాలను పాటించుకోవాలి. అయితే ఈరోజు ప్రత్యేకంగా మీరు పూజ చేసేటప్పుడు దీపంలో ఇది ఒక్కటి వేసి దీపారాధన చేయండి. ఈరోజు మీరు చక్కగా శివయ్యను మంచిగా అలంకరించుకొని అభిషేకాలు చేసుకొని చక్కగా మీరు పూజకు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు రావి ఆకును తీసుకోండి. రావి ఆకులు 2 తీసుకొని దేవుని యొక్క మందిరంలో 2 పక్కలా పెట్టండి. ఇదే మీరు శివాలయంలో కూడా చేయొచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. తర్వాత మీరు మట్టి ప్రమిద పెడతారో ఇత్తడి ప్రమిద పెడతారో మీ ఇష్టం. ఆ విధంగా పెట్టిన తర్వాత ఈరోజు విశేషంగా నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. నువ్వుల నూనెతోటి చేయడం వల్ల శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, ఏలినాటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. జాతక దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి. మీకు ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఈరోజు మీరు నువ్వుల నూనెలో 4 లవంగాలను వేసి దీపం వెలిగించండి. లవంగాలు మనకి లక్ష్మీ కటాక్షం కలగడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటి మీద పడడానికి, ఇంట్లో ఉండే నెగిటివ్ పోవడానికి, మనకి ధనం ప్రవాహంలా వచ్చి పడడానికి మనకి చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి అనేక రకాలైనటువంటి పరిహారాలలో లవంగాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి లవంగాలను ఖచ్చితంగా ఈరోజు మీరు దీపంలో వేసి చూడండి. మీకు 2 నిమిషాల్లోనే మీ ఇంట్లోకి కానీ మీ ఒంట్లోకి కానీ ఒక నూతన ఉత్సాహం, నూతన ఉత్తేజం అనేది కలుగుతుందన్నమాట. మీకున్నటువంటి మానసికమైనటువంటి సమస్యలు, మీ మీద ఎవరైతే కంటి చూపు దృష్టి దోషాలు పెడతారో అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ ఇల్లంతా పాజిటివ్గా ఉంటుందన్నమాట. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు రాత్రి అంటే ఆషాఢ సోమవారం రోజు రాత్రి 8 గంటల లోపు దీపం
దీపంలో ఇది వేసి దీపాన్ని పెట్టండి. మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయన్నమాట. అదేవిధంగా ఇల్లంతా కూడా సాయంత్రం సంధ్యా సమయంలో ధూపపు పొగని చూపించండి. ధూపపు పొగని చూపించడం వల్ల ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది. మీరు వ్యాపార స్థలాలలో కూడా ధూపపు పొగను చూపించుకోవచ్చు. ఈ నియమాలను పాటించుకుంటూ, ఈ యొక్క ఆహార నియమాలను పాటించుకుంటూ నేను ఏదైతే చెప్పానో ఆ విధంగా దీపారాధన చేసుకుంటే కనుక మీకు రావి ఆకు మీద చేయడం వల్ల ఎంతటి అదృష్టం, ఎంతటి మహాభాగ్యం కలుగుతుందో. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. సిరి సంపదల వర్షం కురుస్తుంది మీ ఇంట్లో. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించండి. అలాగే మీరు నాన్ వెజ్, ఇంకా బీరకాయ, ఇంకా సొరకాయ, ఇంకా పొట్లకాయ, ఇంకా వచ్చేసి ములక్కాయ, ఇంకా వచ్చేసి తోటకూర, ఇవి కాకుండా ఇక మిగతా కూరలు ఏవైనా కూడా తినవచ్చు. కూరల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ నియమాలను పాటించుకొని ఈ సోమవారం రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అర్థమైంది కదండి. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క మనసులోని సంకల్పం చెప్పుకుంటూ ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.